వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా ఉండే మసాలా దోశని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 3 గ్లాసుల వరకు బియ్యం, 1 గ్లాస్ వరకు మినపగుండ్లు, కొద్దిగా మెంతులు, కొద్దిగా శనగబెళ్ళు కూడా తీసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని 5-6 అవర్స్ వరకు నానబెట్టి ఉంచేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత బ్యాటర్ రెడీ చేసుకునే ముందు అటుకులు కూడా వాష్ చేసి ఉంచుకొని ఇవి 2 కలిపి స్మూత్ బ్యాటర్ రెడీ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్ నైట్ అంతా బయటే ఉంచేస్తే మనకి మార్నింగ్ కల్లా ఫర్మెంటెడ్ అయిపోయి స్మూత్ బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్లో కొంచెం సాల్ట్, వాటర్ వేసి దోస వేయడానికి వీలుగా పల్చగా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. తర్వాత ప్రీహీట్ చేసుకున్న ప్యాన్ మీద దోసని చాలా పల్చగా అంటే పల్చగా వేయాలి. థిక్‌గా వేయకూడదు. ఇలా పల్చగా వేసుకున్న దోస పైన కొద్దిగా ఘీ కూడా వేసి కొంచెం రెడ్ కలర్‌లో అయిన తర్వాత దాని మీద కొంచెం ఉల్లి కారం కూడా అప్లై చేసేస్తే మనకి ప్లెయిన్ ఉల్లి కారం దోస రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీకు మసాలా దోస కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఇప్పుడు ముందుగా బ్యాటర్ తీసేసుకొని పల్చగా దోస వేసుకొని దానిపైన ఒక 2 స్పూన్స్ వరకు ఘీ వేసుకోవాలి. ఘీ వేసుకొని కొంచెం దోస రెడ్డిష్‌గా అయిన తర్వాత ఉల్లి కారం కూడా అప్లై చేయాలి. ఉల్లి కారం కూడా అప్లై చేసేసి దోస ఫ్రై అయ్యాక మధ్యలో కొంచెం పొటాటో కర్రీని కూడా పెట్టేసి దోస రెడ్‌గా అయిన తర్వాత ఫోల్డ్ చేసేసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్‌లో క్రిస్పీగా టేస్టీగా మసాలా దోస రెడీ అయిపోతుంది. ఈ ఉల్లి కారం అండ్ పొటాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో వివరంగా చెప్తాను. అంతే. ఇలా రెడీ అయిపోయిన దోసని మనం చట్నీ, సాంబార్ తోటి తీసుకుంటే టేస్టీగా మసాలా దోస ఇంట్లోనే మనకి రెడీ చేసి పెట్టుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.